నెల్లూరు రూరల్ నియోజకవర్గం 1వ డివిజన్ కొత్త కాలువ కోడూరుపాడు రోడ్డు ఎంత అధ్వానంగా ఉండిందో, కనీసం మనుషులు నడిచేదానికి కూడా అనుకూల పరిస్థితి లేదు. ఆటోలు స్కూటర్లు అయితే అన్ని రకాల ఇబ్బందులు, వాహనాలకు ఇబ్బందులు, ప్రజలు నరకం చూశారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలందరి దయతో 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత దాదాపు 4 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త కాలువ కోడూరుపాడు పనులు ప్రారంభించుకొని వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ఈరోజు ప్రజలకి అంకితం ఇస్తున్నాం. కొత్త కాలువ కోడూరుపాడు రోడ్డు పూర్తి కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే సమయంలో ఏదైతే ఈ యొక్క డివిజన్లో గిరిజన కాలనీలో 20 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రారంభమయ్యే 3వ మైల్ నుంచి నారాయణరెడ్డిపేట దాకా 3వ మైల్ నుంచి నారాయణరెడ్డిపేట దాకా దాదాపు 9 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. అతి వేగవంతంగా వాటిని కూడా పూర్తి చేసి అందిస్తాం. అది పూర్తి చేయటమే కాదు, ఏదైతే ఆ యొక్క 4వ మైల్ దగ్గర కావచ్చు, అదేవిధంగా 4వ మైల్ సెంటర్ కొత్త కాలువ సెంటర్ కావచ్చు, ఇక్కడ కూడా రోడ్డు బాగా వెడల్పు చేసి అందరి సహాయ సహకారాలు తీసుకుని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరి సహాయ సహకారాలు తీసుకుని రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నాం. ఈ యొక్క 1వ డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతిపెద్ద డివిజన్. ఈ యొక్క డివిజన్లో అతిపెద్ద భారీ మెజార్టీ నాకు గత ఎన్నికల్లో కూడా రావటం జరిగింది. ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేయటం జరిగింది. ఈ యొక్క డివిజన్ సంబంధించి అన్ని రకాల కూడా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, రెండోది డివిజన్లో ఏదైతే ఉన్నటువంటి నాయకుల కార్యకర్తల అందరి సూచనలు సలహాలు తీసుకుంటామో తెలియజేస్తూ ఒక చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభింపజేసినటువంటి కోడూరు కమలాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ